ఈ జీవితం ఇక చాలు, ఈ జీవితం ఇక నేను జీవించలేను అనుకున్న వ్యక్తికి ఆ తిలకం ఉపయోగపడుతుంది. అలాగే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా సరే ప్రేమించిన వారిని జీవిత భాగస్వామిని చేసుకోవాలన్నా, తనని వశం చేసుకోవాలన్నా, చెప్పినట్టు వినాలన్నా ఈ తిలకం అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. అలాగే రిలేషన్షిప్, భార్యాభర్త రిలేషన్ కావచ్చు, తల్లి కొడుకుల రిలేషన్ కావచ్చు. అంటే ఆ వ్యక్తి లేకపోతే ఇక నా జీవితమే లేదు అని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ తిలకాన్ని ధరించాలి. ఈ తిలకం తయారు చేయుటకు 10 నుంచి 15 రోజులు పడుతుంది. పండితులకి అంత విశేషమైనది ఈ తిలకం. ఈ వశీకరణ తిలకం అనేది ఇప్పటికీ ప్రాచీనంలో ఉంది. ఎంతో మంది వాడి ఉన్నారు. దేనికి పడితే దానికి వాడకూడదు. తెలియక తిలకమేగా, బొట్టేగా అని అనుకోకూడదు. ఈ తిలకాన్ని నేను పెట్టుకుంటాను, వాళ్ళు వశీకరణ కావాలి, వీళ్ళు వశీకరణ కావాలి అని అంటే కుదరదు. వాళ్ళ జీవితంలో జెన్యూనిటీ ఉంది. వాళ్ళు నిజంగానే ఈ ప్రాబ్లంతో సతమతం అవుతున్నారు. భార్య దూరమైపోయింది, భర్త దూరమైపోయాడు, లేదా పిల్లలు దూరమైపోయారు, లేదా నన్ను ఇష్టపడ్డ వాళ్ళు నాకు దూరమైపోయారు, లేదా కొడుకు దూరమయ్యాడు, లేదా తల్లి దూరమైపోయింది. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కు పరిష్కారం ఏంటంటే వశీకరణ తిలకము. తిలకము ఎలా పెట్టుకోవాలంటే, అది పెట్టుకునేటప్పుడు ఎవరినైతే మనం కోరుకుంటామో, ఎవరైతే మన దగ్గరకు రావాలనుకుంటామో ఆ పేరు చెప్పుకుంటూ తలుచుకుంటూ ఆ వశీకరణ తిలకాన్ని పెట్టుకోవాలి. అది కూడా 2 సమయాల్లో పెట్టుకోవాలి. ఉదయం లేచిన వెంటనే స్నానం చేసిన ఆ తిలకాన్ని ధరించాలి. తిలకంగా ధరించవచ్చు, లేదా చందనంగా పూసుకోవచ్చు. ఇట్లా చేతులకు కూడా పూసుకోవచ్చు. 2 రకాలుగా చేసుకోవచ్చు. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కూడా తప్పకుండా పెట్టుకొనే పడుకోవాలి. అలా చేస్తే ఎక్కడ ఉన్నా, ఎంత దూరాన ఉన్నా, ఏ వ్యక్తి అయినా తొందరగా ఇంటికి వస్తాడు, వశీకరణ అవుతాడు. మనం చెప్పే విషయాలు కూడా వినే అవకాశం ఉంది, వింటారు. అది తిలకం ద్వారా కలుగుతుంది. ఆ తిలకానికి ఇంత మహత్యం ఉంది. ఇప్పటికిప్పుడే ఎన్నో దశాబ్దాలలో చూసుకుంటే ఇదివరకు దశాబ్దాలు చూసుకుని వెళ్ళిన వ్యక్తికి కానీ, ప్రేమించిన వ్యక్తికి కానీ, కట్టుకున్న భర్త కానీ అప్పట్లో ఈ ఆర్థిక జీవితం లేదు, ఇంత టెక్నాలజీ లేదు వెనకటి రోజుల్లో. అప్పట్లో ఈ తాంత్రిక పద్ధతులు, మంత్ర విధానం, వేదము, శాస్త్రము, పురాణము, వశీకరణ ప్రయోగాలు కూడా 108 వశీకరణలు ఉన్నాయి. వశీకరణ ఒకటి ఉంది అని చెప్పినా వింటారు కానీ నమ్మేవాళ్ళు లేరు. చాలామంది ఏమనుకుంటారంటే వశీకరణ అంటే అమ్మాయిలని వశపరుచుకోవటం అనే అపోహలో ఉంటారు చాలామంది. వశీకరణ అంటే ధన వశీకరణ ఉంది, డబ్బు రావటానికి కూడా జన వశీకరణ ఉంది, జనాలు రావటానికి. అలాగే స్త్రీ వశీకరణ, పురుషు వశీకరణ, ఇలా ఎన్నో రకాల వశీకరణలు ఉన్నాయి. జీవితంలో అధికారులను వశీకరణ చేసుకోవాలన్నా, అధికారులు మనల్ని మెచ్చుకోవాలన్నా వాటికి కూడా వశీకరణలు ఉంటాయి అని పండితులు చెబుతున్నారు. మనకి జీవితంలో ఒక ప్రమోషన్ రావాలి, ఈ అధికారి వల్ల మనకు పని అవుతుంది. ఏ రకంగా వశీకరణ చేసుకోవాలి, అతను మన మాట ఎలా వింటాడు, ఏ రకంగా ఉపయోగించుకోవాలి అని దానికి కూడా వశీకరణ విద్యలు ఉంటాయంట సృష్టిలో. ఏది వశ్యం చేసుకోవాలన్నా తప్పకుండా ఆ తిలకం ద్వారానే అవుతుంది. మంచి కోసమే చేసేవి కాబట్టి ఉదయకాలంలో చేయొచ్చు. ఎప్పుడైతే ధర్మాన్ని తప్పి ఈ వశీకరణలు చేస్తారో అది తిప్పి కొట్టి అది ఆ వ్యక్తికే తగులుతుంది, చేసిన వ్యక్తికే తగులుతుంది. మన కోరికలో ధర్మం ఉండాలి, మన ఆలోచనలో ధర్మం ఉండాలి. అలా ఉంటేనే ఈ తిలకం అనేది ప్రతి ఒక్క విషయంలో పనిచేస్తుంది. అంత విశేషమైనది ఈ వశీకరణ తిలకం. ఇంతకీ వశీకరణ తిలకం ఏంటంటే, వశీకరణలో ఎన్నో విధానాలు, తాంత్రిక విద్య,
ఇది యాంత్రిక విద్యలో దీని గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది. తిలకం అంటే అర్థం మనం వాడే బొట్టు అని అర్థం. ఇది రెండు రకాల బొట్టుగా ఉపయోగించవచ్చు. శరీరానికి చేతులకు కూడా వాడుకునే ద్రవ్యంగా ఉపయోగించవచ్చు. ఇది వాడుకోవటం వల్ల 100% జరుగుతుంది. ఈ వశీకరణ తిలకము దేంతో తయారవుతుందంటే జింక కడుపులో ఒక గడ్డలాగా ఒక పదార్థం ఉంటుంది. ఆ జింక కడుపులో తయారయ్యే దాన్ని కస్తూరి అంటారు. కస్తూరి తిలకం అనే శ్లోకం వినే ఉంటారు మీరు. కస్తూరి అనేది సుగంధ పరిమళాలు, ఎన్నో మనం వాడే సుగంధ ద్రవ్యాలు. ఆ కస్తూరి లేకుండా ఏ ద్రవ్యాలు తయారవ్వవో అంత విశేషమైనది ఆ కస్తూరి. ఆ కడుపులో 5 నుంచి 6 సంవత్సరాల తయారవుతుంది అది జింక కడుపులో. అది కేవలం 100 గ్రాములే తయారవుతుంది ఆ కస్తూరి. శనగ గింజంత గనుక మనం ఉన్న చోట పెడితే ఆ ప్రాంతమంతా సువాసనతో నిండిపోతుంది. అంత సుగంధమైనటువంటిది ఈ కస్తూరి. అంతా అసలు అది ఎక్కడా దొరకందనమాట అలాంటిది. ఆ కస్తూరిని లేపనంతో తయారైనదే ఈ వశీకరణ తిలకం. ఆ తిలకం అనేది ఎలా ఉంటుందంటే ఆ కస్తూరి పదార్థము హోమంలో వేసేటువంటి భస్మము, ఆ తర్వాత కొన్ని రకాలైన పుష్పాలతో చేసినవి, అన్ని ద్రవ్యాలు కలిపి దాన్ని మిక్స్ చేసి ఒక తిలకంలా తయారు చేస్తారు. ఆ కస్తూరిలో ఉండే తిలకం ఏదైతే ఉందో మనం హోమం చేసే ముందు వశీకరణ మంత్రాలు కొన్ని ఉంటాయి, మూల మంత్రాలు. ఆ మూల మంత్రాన్ని ఆ కట్టెలన్నీ బూడిదైన తర్వాత దానిలోంచి కొంచెం భస్మం తీసుకొని ఈ కస్తూరిలో కలుపుతాము. కలిపిన తర్వాత దానిలో కొన్ని సుగంధ ద్రవ్యాలు కలుపుతాము. అలాగే మల్లెపూలతో చేసిన హోమము, అలాగే తామరాకులతో చేసినది, తామర పువ్వులతో చేసినది ప్రధానంగా తీసుకొని వాటన్నిటిని దాంట్లో మిక్స్ చేసి దాన్ని ఒక తిలకంలా తయారు చేస్తారు. అప్పుడు తయారు చేసినప్పుడు దాంట్లోకి ఒక వశీకరణ శక్తి అనేది ఉత్పన్నమవుతుంది అని పండితులు చెప్తున్నారండి. ఈ వశీకరణ గురించి, ఆ తిలకం గురించి పండితులు ఇంత వివరంగా చెప్పారు. అది అసలు ఎలా తయారవుతుందో, ఎలా చేస్తారో, ఎలా వశపరుచుకోవాలో, ఆ తిలకం పెట్టుకుంటే ఏమైద్దో, ఆ తిలకం ఏం పెట్టి చేస్తారో, పెట్టుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అది మంచికే వాడాలని కూడా ఒక పండితులు చెప్పారండి. పండితులు చెప్పిన మాటలు ఇవి. వీడియో చక్కగా విని అర్థం చేసుకొని లైక్ కొట్టండి. బాయ్.